హలో, ఓ మిస్సెస్ కమలాకరా? అవును, ఇంతకీ నీ పంతులమ్మ చిన్నబాబుకు పాఠాలు చెబుతోందా, పెదబాబుకు ప్రేమ పాఠాలు నేర్పుతోందా? ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని చెడ తిరుగుతున్నారు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసుంచు, లేకపోతే మన చెయ్యి దాటిపోగలరు. అలాగా, సరే. సరదా చివరికింత బరి తెగించావన్నమాట. నా తమ్ముడు ఎక్కడా, నువ్వెక్కడా? వాడితో కలిసి క్లబ్కెళ్ళి 10 మందిలో తగులనమ్మాని తిరగడానికి ఎంత ధైర్యం నీకు? అనసూయమ్మ గారు, ఏమేమని మాట్లాడకండి. నేను మీ దాసిదాని కాను. అవును, దాసిదాని ఎందుకు అవుతావు? రాజేష్ను వల్ల వేసుకుని రాణివై రాజ్యం ఆలోచన అనుకుంటున్నావు. నీ వేషాలు నా దగ్గర సాగు, జాగ్రత్త. చూడండి, మీరు ఒక్క మాట అంటే నేను 10 మాట్లాడగలను. కానీ రాజేష్ గారి మొహం చూసి మీరు ఏమన్నా నేను సహించి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావే? నేను తలుచుకుంటే ఈ క్షణాలు నేను ఇంట్లోకి మెడబట్టి గెంటించగలను. ఈ ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేనని, మీ బెదిరింపులకు భయపడి మీ కాళ్ళ మీద పడతానని మాత్రం మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువ. ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మీరు అనవసరంగా నా మీద కక్షగట్టి కారాడుతూనే ఉన్నారు. కిరణ్ బాబుని వదలలేక, రాజేష్ గారి మర్యాదని మంచితనాన్ని కాదనలేక ఇన్నాళ్ళు సహించాను. ఇక నాలో సహనం చచ్చిపోయింది. ఒక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. చూడండి, తోటి మనిషిని మనిషిగా చూడటం, మర్యాదగా చూడటం ఇక నేను కాస్త నేర్చుకోండి. వెళ్ళిపోతున్నావా శారద? వెళ్ళక తప్పటం లేదు. తప్పైతే క్షమించండి. నేను తప్పు ఒప్పులించడానికి రాలేదు. వెళ్ళడమే నీ నిర్ణయం అయితే వద్దని ఆపడానికి కూడా రాలేదు. కానీ ఒక మాట అడుగుదామని వచ్చాను. 1 నిమిషం అలా కూర్చుంటావా? పర్వాలేదు, చెప్పండి. జరిగిందంతా విన్నాను శారద. మా అక్కయ్య మనస్తత్వం ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు. మీకేం తెలియదండి. మీరు అమాయకులు. ఆవిడ అన్న మాటలు, చేసిన అపనిందలు అసలు గుండె రగిలిపోతుందండి. ఇన్నాళ్ళు మీకోసం, కిరణ్ కోసం నేను అవన్నీ భరించాను. ఎన్నాళ్ళని సహించగలను. చివరికి ఆవిడ నీకు నాకు అక్రమ సంబంధం అంటకట్టేంత వరకు వచ్చిందండి. చెప్పండి, నేను ఎన్నడైనా మీతో అలా ప్రవర్తించానా? హద్దు దాటి ఎప్పుడైనా వచ్చానా? మీరే చెప్పండి. శారద, నీ మనసు ఎంతగా గాయపడిందో నాకు తెలుసు. నీలో అణుమాత్రమైన దోషం లేదు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా తప్పు కాదు. అయినా నా స్వార్థంతో అడుగుతున్నాను, చెప్పు. నువ్వు వెళ్ళిపోతే తల్లి లేని నా బిడ్డ ఏం కావాలి? నీలోనే తన తల్లిని చూసుకుంటున్న ఈ పసివాడు నువ్వు వెళ్ళిపోతే బ్రతకగలడా? శారద, నేను నా బిడ్డ ఏమైనా పర్వాలేదని నువ్వు అనుకుంటే తప్పకుండా వెళ్ళు. నేను నిన్ను ఆపను. క్షమించండి, నేనేదో ఆఫీసులో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. కిరణ్ మిమ్మల్ని వదిలే నేను మాత్రం ఉండగలనా? శారద,